కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఏకకాలంలో పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, వాటర్ వర్క్స్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ శాఖ అధికారులు హాజరవుతున్నారని వెల్లడించారు. ఇక శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న డేటా సహాయంతో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, 1వ వార్డు ప్రెసిడెంట్ మారుతి గౌడ్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం మరియు కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కంటోన్మెంట్ ప్రజల సమస్య పరిష్కారానికై ఆల్రెడీ మా క్యాంప్ ఆఫీస్లో ఎల్ఓసీలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మిగతా ఏ సమస్యలకైనా ప్రజలు వస్తుర్రు, కలుస్తుర్రు, మ్యాక్సిమం పని అవుతుంది. అయినా కానీ ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలి, సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించాలనే ఉద్దేశంతో అందరినీ, ఆఫీసర్లందరినీ ఈ ప్రాంగణం తీసుకొచ్చి ఈ వార్డులో ఉన్న వారందరికీ, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వారికి ఏం సమస్య ఉన్నా చెప్పుకోవడానికి, వీరే కాకుండా వార్డు వన్లే కాకుండా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా అందరు ఆఫీసర్లు ఒక ప్రాంగణంకి వస్తే అందరు ఏమున్న డిస్కషన్ తోటి, కోఆర్డినేషన్ తోటి, ఏమైనా ఒక డిపార్ట్మెంటు ఇంకొక డిపార్ట్మెంటు లింక్ ఉన్నా కూడా, ఆ లింక్ ద్వారా ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ క్లియర్ కావడానికి స్వయాన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు వస్తున్నారు. సీఈఓ గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్లో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు, వీళ్ళందరూ మన బోర్డు అఫీషియల్ నుంచి వచ్చేవారు. ఇదే కాకుండా స్టేట్ నుంచి కూడా, ఇక్కడ బోర్డు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, స్టేట్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలవడం అయింది. అందరూ కూడా ఆఫీసర్లు ఒకే చోట వచ్చి ఎవరు ఏ సమస్య ఉన్నా విని ఎంతవరకు అయితే అంతవరకు, ఒకవేళ ఇమీడియట్గా సాల్వ్ అవుతుంటే ఇక్కడనే సాల్వ్ అవుతుంది. ఇమీడియట్ కాకుంటే మా దగ్గర టీం ఎవరైతే గతంలో కూడా నేను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మీ సేవ క్యాంపులు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే అందరిది డాటా ఎంట్రీలు చేసి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మిగతా వాళ్ళ ఏ సమస్య ఉన్నా ఎట్లయితే మేము డాటా కలెక్ట్ చేసి మాతో అయినంత వరకు ఆ రోజు సమస్య పరిష్కరించానో ఒక వ్యక్తిగా, ఈరోజు అధికారులంతా ఒకటే చోట వచ్చినందుకు ఇప్పుడు మాకు కూడా అందరూ, ఇప్పుడు ప్రతాప్ అన్న, రాజేష్ అన్న, శాంసన్ రాజు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సరితమ్మ గారు, మధుకర్ అన్న, ఇక్కడ అయూబ్ అన్న ఉన్నాడు, సదాన్ ఉన్నారు, అందరూ గ్రౌండ్ స్థాయి నాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ వాడికి ఆ వార్డు వాళ్ళకి, ఏ బస్తీకి వాళ్ళకి ఈ సమస్యలు కూడా వాళ్ళకి అప్పచెప్తున్నాం. కాబట్టి వారు అవన్నీ ఎవరైతే సమస్యలు వచ్చినా వాళ్ళని నోట్ డౌన్ చేసుకొని అది ఇమీడియట్గా వారు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ తోటి ఫాలోఅప్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఒక్కొక్కరు నన్ను వచ్చి కలిసినా నేను మళ్ళీ సీఈఓ గారు చెప్పడమో, మళ్ళీ రెవెన్యూ గారు చెప్పడమో, మళ్ళీ సీఈఓ గారు వాటర్ డిపార్ట్మెంట్ చెప్పడమో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడమో, బోరేమని చెప్పడమో, ఇవన్నీ ఇట్లా చెప్పుకొని పోతే లేట్ అవుతుంది. కాబట్టి అట్లా లేట్ కాకుండా వీలైనంత ఎక్కువ శాతం మెరుగైన సేవలు అందించాలనే ఈ యొక్క కంటోన్మెంట్ వాణి అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో మా నాయకులు, కార్యకర్తలంతా పాల్గొని ఈరోజు ఈ ఏర్పాట్ల గురించి వచ్చాము. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అందరిది డాటా ఎంట్రీ ఎట్లా చేసుకొని వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా, ఆఫీసర్లను ఎక్కడ కూర్చోబెట్టాలన్న వారు అందరిని అడిగితే వారి సలహాలు, సూచనల మేరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కూర్చోబెడితే బాగుంటుందని మాట్లాడుకోవడం జరిగింది. కావున ఇంత మంచి కార్యక్రమం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో జరగడం చాలా సంతోషకరం. చేయగలుగుతున్నందుకు సంతోషం యావత్ మా కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారు, సీఈఓ గారు, మిగతా ఆఫీషియల్స్ అంతా మీ సమస్యలు వినడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ ఈ వేదికకు వస్తున్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్, ఇండోర్ స్టేడియం ఏదైతే ఉంది ఇక్కడికి వస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పక్కకు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పక్కకే ఈ గ్రౌండ్ ఉంది. 10వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆల్ ఆఫీషియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. మీ సమస్యలు ఏది ఉన్నా మీరు ఇక్కడ వచ్చి ఈ సమస్యలు చెప్పుకోవాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరితో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇక్కడ అందరూ వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకే వేదిక మీద రారు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా మీ అందరినీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.